అలాగే భక్తుల జీవితాలు పాత నిబంధనలో అంత విలువైనటువంటి వారిగా మనం ఎంచుకోవాలి. వాళ్ళ గురించి మనకు తెలిసిందనంటే బాగా వాళ్ళ గురించిన సాక్ష్యం మనలో స్థిరపరచబడి మనలో కాస్త ఆ అనుభవం ఉన్నదంటే మన వజ్రాలు కలిగి ఉన్నట్టే, మన ముత్యాలు కలిగి ఉన్నట్టే, రత్నాలు కలిగి ఉన్నట్టే, ఆ మేలిమి బంగారు మన దగ్గర ఉన్నట్టే. అంటే దేవుని దృష్టిలో విలువైనది నీ హృదయంలో ఉంది, శ్రేష్టమైనది నీ గుండెల్లో ఉంది. నిన్ను కదిలిస్తే అందులో నుంచి అవి వస్తాయి. లోక చరిత్రలు కాదు, లోక రామాయణాలు కాదు, లోక సంగతులు కాదు. మన గొప్పతనం అంతా దేవుడు నేర్పించినవి మనలో ఉండగలిగినప్పుడు అదే మన గొప్ప చదువు, అదే మన గొప్ప ఐశ్వర్యం. దీన్ని కలిగిన వారు ప్రభువునందు ధన్యులు, ధనవంతులు, భాగ్యవంతులు. కాబట్టి ఇలాగా దైవని వాక్యాన్ని వింటా ఉండేటువంటి వారి హృదయాలలో ఎక్కువ భాగము వాక్యం నిండిపోతుంది. దేవుని సంఘముతో సంబంధం లేకుండా, దేవుని ఉపదేశాలు వినకుండా ఎంతసేపటికి లోకం చెప్పే మాటలు, లోకంలో దొరికే మాటలు వింటా హృదయాన్ని నింపుకున్నప్పుడు అదే మన జీవితానికి ఆస్తిగా ఉంటుంది అన్నమాట. అది లోకానికి పనికొస్తుంది, కానీ పరలోకములో మన ముత్యాలు, రత్నాలు, వజ్రాలు కలిగిన వారముగా, లేకపోతే అవి ధరించుకొని వెళ్ళే వారముగా కనపడవు. ఎవరైనా ఒకవేళ ఆ డైమండ్స్ వేసుకొని వస్తున్నారనుకోండి, వాళ్ళు రిచ్ పీపుల్. అలాగే దేవుని రాజ్యంలో కూడా దేవుని సంగతులను నేర్చుకొని హృదయంలో కలిగి ఉండి జీవితంలో అనుసరించేది అలవాటు చేసుకుంటే వాళ్ళు పరలోకంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు. కాబట్టి మాటలు వింటామన్నప్పుడు దేవుని యొక్క గ్రంథములో పొందుపరచబడినటువంటి విలువైన ముత్యములు, రత్నాలు, పగడాలు వంటి, లేకపోతే వజ్రాలు వంటి ఆ జీవితాలు గూర్చి మన హృదయాలలో మనము నింపుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మనం సంభాషణ చేయగలగాలి. చూసారా, దాని కొరకే ప్రభువు మనకు వినిపించడం. ఒకటి, మనం వ్యక్తిగతంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని వాళ్ళ ద్వారా నేర్చుకోవడము. రెండవది, ఒక సందర్భం వచ్చినప్పుడు వారికి వీరిని గూర్చి సాక్ష్యం చెప్పడం, వీరి జీవితాలు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పడము.